అత్తవారింటికి కొత్తల్లుడొస్తేను కొత్త సున్నం పెట్టి మెత్తరమ్మ. కొత్త సున్నం పెట్టి మెత్తిన దేహాన్ని నల్లేరు తెప్పించి నలవరమ్మ. నల్లేరు మీద నడకలాగా అంటారు. ఈ నల్లేరు నడుముకు చాలా బలమండి. ఈ నల్లేరు కషాయం కానీ, నల్లేరుతో కొమ్మలతో చేసిన పచ్చడి కానీ నడువు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది నాకు ఎన్నో ఏళ్ల నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు, కానీ నేను ఈ మధ్యనే ట్రై చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ చూడండి, ఒక 2 తీగలు తెచ్చి ఇంట్లో చిన్న కుండీలో పెట్టాను. చూసారా ఆకుల తీగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు నేను ఇవాళ దీన్ని పచ్చడి చేస్తాను. కొంచెం పోసి ముందుగా పెట్టి కడిగే ముందుగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని, కొబ్బరి నూనె కానీ మనం వండుకునే నూనె కానీ రాసుకుని, అప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా నీళ్ళతో కడగాలి. కడిగి వీటిని ఇంత ముక్కల కింద చేసుకోవాలి. చేతికి కానీ నూనె రాసుకోకపోతే కొంచెం లైట్గా దురదొచ్చినట్టు ఉంటుందన్నమాట. అందుకని ముందుగా నూనె రాసుకుని వీటన్నిటిని బాగా కడిగేసి ముక్కలు చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నానో చూడడానికి వచ్చేసే చూసారా మా సింబా శివ. దే ఆర్ వెరీ ఇన్క్విజిటివ్. ఎంత సరదానో వాటికి. నేనేం కోసానో ఆకులు చూస్తూనే వచ్చి. చిక్కుడుకాయకి ఏ విధంగా అయితే మనం 2 పక్కల నార తీస్తామో, దీనికి చూడండి 4 పక్కల ఇలా పట్టుకు లాగితే పీచులా ఎలా వచ్చేసిందో చూసారా. ఈ పీచు తీసేసి ఈ కడుపు దగ్గర కట్ చేసేసుకుంటాం. అంటే ఇలా ముద్రగా ఉన్నది చూస్తే చూడండి, ఇలా 4 పక్కల ఇలా పలకలుగా ఉంది కదా, ఈ అంచున ఉన్నది ఆ పీచు తీసేయాలి. మరి బీరకాయ పీచు ఎలా తీస్తాం అలా ఆ విధంగా తీసేయాలి. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసిన తర్వాత మధ్యలో వీటి తాలూకు కడుపులు ఉంటాయి కదా, ఆ కడుపులు నోడ్స్ అవి పారేయకండి. వాటన్నింటినీ తీసుకెళ్ళి మళ్ళీ మొక్కల్లో పారేయండి. పారేస్తే చక్కగా దాని నుంచి మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసి ఒక 1/2 ఇంచు ముక్కకి దీన్ని అది అక్కడ వేసేస్తే, మొక్కలో వేసేస్తే చక్కగా చూడండి ఈ మధ్యలో కడుపు ఉండిపోయింది. దీనికి 2 పక్కల నార తీసేసాను. ఈ కడుపు ఉంది. ఈ కడుపుని మళ్ళీ మొక్కల్లో వేసేస్తాను. వేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మొక్క వచ్చే అవకాశం ఉంటుంది. నల్లేరు కాడలన్నీ ఆ పైన ఉన్న పొట్టు కార్నర్లో ఉన్న పీచులు తీసేసి రెడీ పెట్టుకున్నాను. లేతగా ఉన్న ఆకులు కూడా వేసాను. 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు రెడీ పెట్టుకున్నాను. ముందుగా దీంట్లో కావాల్సిన పోపు వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. జస్ట్ చిటికడు మెంతి గింజలు వేసాను అంతే. నాకు మెంతి గింజలు అలవాటు అన్నింటిలో వేయడం అంతే. ఒక 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల నూపప్పు, 1 చెంచాడు మినపప్పు, కొంచెం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పెట్టుకున్నాను. ముందుగా పల్లీలు వేయాలి. పల్లీలు కొంచెం వేగుతుంటే మినపప్పు కూడా వేసేసుకోవాలి. మినపప్పు కూడా ఎక్కువ టైం పడుతుంది కదా వేగడానికి. నూపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసేసాం. ఇవన్నీ కొంచెం ఎర్రగా అయ్యేలా మంచిగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇష్టమైతే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లిపాయలు వేసాం కనుక ఇంగు వేయకపోయినా పర్వాలేదు. వేగిన పోపు అంతా పళ్ళల్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని ముందు చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ మూకుట్లో ఆయిల్ వేసాను. ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, కారం కూడా వేసేసాను. ఇది చాలా సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం వేగుతుంటే దీంట్లో చింతపండు, నిమ్మకాయలో సగం చింతపండు, కొంచెం పసుపు, దానికి సరిపడేలాగా ఉప్పు కూడా వేయిస్తే దీనికి ఒక రకమైన చిన్న దురద ఉంటుంది. అందుకని ఆ దురద కూడా లేకుండా చింతపండు ఉప్పుతో కలిపి వేస్తే బాగుంటుంది. ఇవి మీరు సాధ్యమైనంత చిన్న ముక్కలు చేసుకోండి. ఇలా ముక్కల్లా చేసుకుంటే పీచు కూడా ఉండదు. పెద్ద ముక్కల్లా వేయకుండా చిన్న ముక్కలు చేసేసుకోండి. లేతగా ఉంటే పర్వాలేదు. కొంచెం ముదిరివన్నీ కూడా చక్కగా ముక్కలు చేసేసుకోండి. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు మగ్గితే చాలు. ముందుగా ఈ పోపు చల్లారిపోయేది, దీన్ని మిక్సీలో ఆడి పౌడర్ చేసేసుకుంటాను. పెట్టుకున్నాను. పోపు కూడా మిక్సీలో వేసి చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు కూడా వేసేసి పచ్చడి చేసేస్తాను. చక్కగా పచ్చడి మెత్తగా నలిగిపోయింది. ఇదే పచ్చడి రోట్లో చేస్తే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో చాలా ఫైబర్ పీచు ఉంటుందన్నమాట. అది మనం మిక్సీలో చేస్తే కొంచెం మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. అదే రోట్లో తిప్పితే బాగుంటుంది. ఇంత ఫైబర్ ఉందంటే ఇది తప్పకుండా మన డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది అవుతుంది. అదేవిధంగా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది పచ్చడి. ముఖ్యంగా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులకు వైద్యం, దివ్యౌషధం కనుక దొరికినంతకాలం మిస్ కాకుండా చేసుకోండి. కొంచెం పచ్చడి అయిపోయిన తర్వాత బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం మినపప్పు, ఆవాలు కూడా వేసాను. అవి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి పచ్చడి ఒక్కసారి వేస్తాను.
ఈ పచ్చడికి చిన్న చిరు దురద ఉంటుందండి, అందుకని వేడి నూనెలో వాటిలో వేయడం వల్ల అవుతుందంటే అందులో ఉన్న దురదలు అవి తగ్గిపోయి మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట, దురదలు రాకుండా. సాధ్యమైనంత వరకు రోలు ఉన్నవాళ్ళు రోట్ చూడండి ఎంత పీచు ఉందో దీంట్లో. రోలు ఉన్నవాళ్ళు రోట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు ఈ పీచులు అవి ఉండవు, నలిగిపోతాయి. చక్కగా రాయికి మధ్యలో పెడి పచ్చడి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఒక్కసారి అండి, ఎక్కువసేపు వేయించక్క, జస్ట్ ఊకే ఆ పచ్చి వాసన పోయేలాగా ఒక్కసారి అంతే. దీన్ని చక్కగా వేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యో నూనె వేసుకుని ఈ పచ్చడితో అన్నం తింటే ఎంతకాలం దొరికితే ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు చేసుకుని తినండి. మీ ఆరోగ్యానికి మంచిది, నడుముకు గట్టి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అత్తవారింటికి కొత్తల్లుడొస్తేను కొత్త సున్నం పెట్టి మెత్తరమ్మా, కొత్త సున్నం పెట్టి మెత్తిన దేహాన్ని నల్లేరు తెప్పించి నలవరమ్మా, నల్లేరు తెప్పించి నలిచిన దేహాన్ని పల్లేరు తెప్పించి పరవరమ్మా. ఇది చిన్నప్పుడు సరదాగా అల్లుని ఏడిపిస్తూ పాడే పాట అండి, కానీ దీంట్లో ఎంతో అర్థం ఉంది. కొత్త సున్నంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎముక పుష్టి కండ పుష్టి ఉండాలంటే కాల్షియం చాలా బాగా ఉండాలి. నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవి ఉండకూడదు. కనుక సున్నం పెట్టి మెత్తమన్నారు, తర్వాత నల్లేరాకుతోటి చేయమన్నారు. నల్లేరాకు తింటే ముఖ్యంగా నడుము నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి దివ్యమైన ఔషధం అండి. కనుక ఎక్కడ దొరికినా ఎప్పుడు దొరికినా మిస్ కాకుండా దీన్ని తెచ్చుకుని తినండి.